मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. ఇల్లే మనుషులు భయ్ నేనే టోపీ పెట్టుకోలే టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ వాడు అవుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల తిరుగుతారా వీళ్ళు. జూబ్లీహిల్స్ లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ రాబోతున్నాడా అంటే అవుననే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఇది జూబ్లీహిల్స్ లో ఏంటంటే దాదాపు 30,000కు పైగా సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి కార్మికులు కావచ్చు, నటులు కావచ్చు ఉన్నారు. సో వీళ్ళ ఓట్లను ఆకర్షించడానికి బీజేపీ తన మిత్రపక్షమైనటువంటి జనసేనను రంగంలో తెచ్చడానికి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసింది. ఇప్పుడు ఆల్రెడీ అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ గెలవాల్సిందని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు చేసి హామీల మీద హామీలు ఇస్తుండు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హామీలను పక్కన పెట్టైనా సరే గాని ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఎక్కలేని కొత్త కొత్త పథకాలను పైలట్ ప్రాజెక్టుల కింద ప్రకటిస్తుండు. సో దాంట్లో ముస్లింల ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలను అతను ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటే అజారుద్దీన్ గారికి అంటే అజారుద్దీన్ కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద నిన్న ఇచ్చినటువంటి రోడ్ షోలో కూడా రకరకాల హామీలు చేసిండు. దాంట్లో పాటు జూబ్లీహిల్స్ లో ఎక్కువ శాతం ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ ఓటర్లను కూడా ఆకర్షించడానికి ఇంకొక కొత్త హామీ ఇస్తాడు. ఏమనంటే మైత్రివనంలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతాం అని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే టీడీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళను ఆకర్షించడానికి ఇది ఒక రకమైనటువంటి హామీ. సో ఇంకొకటి ఏంది, సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళను కలవడం, సో వాళ్ళతో మాట్లాడడం, సో ఇలాంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తుండు. ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కూడా ఆల్రెడీ హైదరాబాద్ లో ఎక్కువ శాతం సీట్లు అయితే బీఆర్ఎస్ కున్నాయి. సో దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ అవన్నీ ఎండగడుతూ వీళ్ళు కొన్ని జాగాలు ఏం చేస్తారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. సో ఇది ఎవ్వరు లేని విధంగా మరి రాహుల్ గాంధీని చూసి చేస్తున్నారేమో కానీ మొత్తం మీద అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ మరి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్. దాంతో పాటు వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే కళాకారులను వాడుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే బీఆర్ఎస్ అంటేనే ముందు నుంచి కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించడం, సో పాటలు పాడించడం, జనాలను ఆకర్షించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో బీఆర్ఎస్ సో దాని ప్రయత్నాలను గట్టిగా చేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్ ను గెలిచే విధంగా వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో వీళ్లకు ధీటుగా అయితే ఇంతవరకు దీపక్ రెడ్డి ఆ స్థాయిలో రాణించలేదని చెప్పి చాలా వరకు అయితే విమర్శలు ఉన్నాయి. అంటే కనీసం సెకండ్ ప్లేస్ లోనైనా బీజేపీ లేదు అనే వాదన అయితే నడుస్తుండే. కానీ ప్రస్తుతం బీజేపీ వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది లీడర్స్ ను రప్పిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. సో నిన్న మనం చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ లో చాలా వరకు అయితే ప్రచారం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీజేపీ అంటే ముందు నుంచి ఎక్కువ శాతం హిందువుల ఓటర్లను ఆకర్షించడానికి ట్రై చేస్తుంది. డైరెక్ట్ గానే చెప్తుంది బీజేపీ హిందువుల కోసం పనిచేసే పార్టీ, హిందువులు ఖచ్చితంగా బీజేపీ ఓటేయాలని గట్టిగానే చెప్తుంది. సో దాంట్లో భాగంగా నిన్న డైరెక్ట్ గానే బండి సంజయ్ ఏమంటారంటే ఇల్లే మనుషులు భయ్ నేనే టోపీ పెట్టుకోలే టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ వాడు అవుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్ల తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా, నాకు వేణుమాదేవి గుర్తొచ్చింది అన్న. ఈ 1,00,000 మంది ఓటర్లు, 1,00,000 మంది ముస్లిం మెజారిటీ ఉన్న ముస్లిం ఓటర్ల కోసము కాంగ్రెస్ ఎక్కలేని కథలు పడుతుంది. మరి 3 లక్షల ఓట్లు హిందువులే ఉన్నాయి కదా, హిందువులు ఖచ్చితంగా బీజేపీకే ఓటేయాలని చెప్పి నిన్న రఘునందన్ రావు కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇంకా వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి మిత్రపక్షమైనటువంటి జనసేన లీడర్ అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించబోతున్నారు అని అయితే తెలిసింది. సో ఏదన్నా ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ పిలిపించి ప్రచారం చేయించబోతున్నారని అయితే ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు ఎవరికి ఓటేయమని చెప్తే అట్లా ఓటేసే పరిస్థితి ఉంటది. అంటే ఆ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉంటారు. సో ఈ 30,000కు పైగా సినీ నటులు కావచ్చు, కార్మికులు కావచ్చు, తర్వాత ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ మాట విని ఒకవేళ బీజేపీకి ఓటేస్తారా అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు గతంలో దాదాపు జూబ్లీస్ లో ఎట్లా అంటే దాదాపు 50 నుంచి 60% మాత్రమే ఓట్లు నమోదైతాయి. అంతకుమింది ఎప్పుడు కూడా గత 4 సార్లు జరిగినప్పుడు కూడా 60%కు మించి ఓట్లు నమోదు కాలేదు. సో దాంట్లో వీళ్ళ టార్గెట్ ప్రకారం మరి హిందువుల ఓట్లు పడి తర్వాత సినీ కార్మికులు తర్వాత ఆంధ్ర సెటిలర్లు ఓట్లు గిట్ట బీజేపీకి పడతాయా, పడితే ఈ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తుందా? సో దీనికి సంబంధించి అసలు మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మొత్తం మీద అయితే ఓట్ల టైం దగ్గరికి రావడంతో నవంబర్ 11 రోజు పోలింగ్ ఉంటది కాబట్టి దగ్గరికి రావడంతో అంటే గతంలో కంటే ఇప్పటికీ హోరాహోరీగా అయితే ప్రచారం సాగుతుంది. సో నువ్వా నేనా అన్నట్టుగా 3 పార్టీలు అయితే ప్రస్తుతం
బలంగానైతే ప్రచారం చేస్తున్నాయి. సో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి, అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏందనేది. సో మరొక వీడియోతో మీ ముందుంటాం.